जैसा आप देख सकते हैं कि मेरे हाथ में है यूनिस्टोन। कितने ही सालों से अगर वो पत्थर आपके गुर्दों में हो या पित्ते में, ग्लैडर के भी जहाँ पत्थर होता है ऑपरेशन से नहीं निकलता, लेकिन ये दवा खाने के बाद वो आपको जो यूरिन के जरिए जो है पूरा होकर निकल जाएगा। जहाँ बड़े बड़े ऑपरेशन फेल हो जाते वहां पर ये दवा काम करती है। अस्सलाम वालेकुम नाजरीन, 7H न्यूज़ सच को रखे आपके आगे। महेश्वरम कॉन्स्टिट्यूंसी के इलाके वार्ड नंबर 16 और 17 में एजुकेशन मिनिस्टर TRS MLA सबिता इंदिरा रेड्डी के हाथों CC रोड और पब्लिक पार्क के कामों का 1,80,00,000 रुपए की लागत से संगे बुनियाद रखा गया है। इस मौके पर जलपल्ली म्युनिसिपैलिटी चेयरमैन अब्दुल्ला बिन अहमद सादी, नुमाइंदा वाइस चेयरमैन यूसुफ पटेल और दूसरे मौजूद थे। आइए देखते हैं ये रिपोर्ट। जरा पीछे आ जाओ पूरे ना फर्स्ट नहीं होते अंदर जाएगा जरा नहीं जरा पीछे पूरे मेरे में एक तो अंदर हां बस बस सेना ने ओ डीसा मेरे स्कूल कोर्ट इच्छा ना कांस्टिट्यूएंसी లో నా స్కూల్ లో నేను ఇచ్చానన్న ప్రెజెంటేషన్ ఎందుకంటే రిపేర్ ఎందుకు కొనేషన్ అర్థమేంటి మనకు మరవడానికి అర్థమేంటి మళ్ళీ ఎవరు తీసుకుంటారు మేడం ఓన్లీ కోడ్తో ఈ వాడలేదు మొత్తం చెప్పినా మేడం ఆల్రెడీ క్లాస్ కంప్లీట్ ఈరోజు జల్పల్లి మున్సిపాలిటీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి చెప్పి రావడం జరిగింది. చైర్మన్ గారు అబ్దుల్లా సాది గారు, వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్స్ అందరు కూడా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మా పత్రికా మీడియా సోదరులకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మున్సిపాలిటీస్ అంటే గ్రామీణ ప్రాంతాలకు ఎంత ఇంపార్టెన్సో పట్టణ ప్రాంతాలు కూడా అదేవిధంగా డెవలప్ చేయాలని పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అని కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యంగా మొన్న మన మహేశ్వరం నియోజకవర్గానికి వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు బడంపేట కానీ మీర్పేట కానీ అదేవిధంగా జల్పల్లి తుక్కుగూడ, బడంపేటకు 50 కోట్లు, మీర్పేటకు 50 crores, జల్పల్లికి 25 crores, తుక్కుగూడ 25 crores ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ముందు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రతి గ్రామ పంచాయతీకి కూడా 15 lakhs ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఒక 2 months బ్యాక్ ఒక 100 crores శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 45 crores మన జల్పల్లి మున్సిపాలిటీకి తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 16, 17వ వార్డులో కొన్ని వర్క్స్ తీసుకోవడం జరిగింది. దాదాపుగా 1,80,00,000లకు సంబంధించి మన ఊరు మనబడితో కలిపి 1,80,00,000లకు సంబంధించిన వర్కులు ఈరోజు ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది, ఇనాగరేషన్స్ చేసుకున్నాం. ఇదే విధంగా ప్రతి డివిజన్లో కూడా ప్రతి డివిజన్కి సంబంధించి కూడా టెండర్ అయ్యి ఉన్నాయి. ఒక్కొక్క డివిజన్లో 80 lakhs ఇప్పటికే వర్క్స్ పెట్టున్నాం. వాటిని కూడా తొందరగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవడం ఒకటి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ ఏరియాలో ఈ ఫారెస్ట్ ల్యాండ్ అనేది చాలా రోజుల నుండి మనం చూస్తూ ఉన్నాం. గతంలో కూడా ఫారెస్ట్ ల్యాండ్ ఉండింది, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినాక అర్బన్ ఫారెస్ట్లో డెవలప్ చేస్తున్నారు. ఒక్క GHMC ఏరియాలో రింగ్ రోడ్ చుట్టుపక్కలనే దాదాపుగా 56 అర్బన్ ఫారెస్ట్లు కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అర్బన్ ఫారెస్ట్లు తీసుకొచ్చిన ముఖ్యంగా మన జల్పల్లి గేట్ దగ్గర ఉన్న ఈ ఫారెస్ట్ ఏరియా ప్రజలకు ఉపయోగంలోకి తీసుకొస్తే బాగుంటుంది. కనీసం పిల్లలు ఆడుకోవడానికి కూడా ఎక్కడ ఏమీ లేదు జల్పల్లిలో అని ఆలోచించి ఇక్కడ పిల్లల ప్లే ఐటమ్స్ కొంత వేసుకున్నాం. అట్లా ఇక్కడ ఒక ఓపెన్ జిమ్ కూడా వేసుకోవడం జరుగుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలందరూ కూడా దీన్ని వాడుకుంటూ ఉంటే ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. మీకు అందరు కూడా ఫ్రీగానే ఎంట్రన్స్ ఉంటుంది. మార్నింగ్ 4 hours, ఈవినింగ్ 4 hours. దయచేసి మీ ఫ్యామిలీస్తో వచ్చి హాయిగా వాకింగ్ చేసి పిల్లల్ని ఇక్కడ ఆడించి ఓపెన్ జిమ్ వాడుకొని
దయచేసి మీరు అందరు హెల్తీగా ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా అక్కడక్కడ డ్రింకింగ్ వాటర్ లైన్స్ కూడా వేసుకొచ్చున్నాం ఇప్పుడు. వాటన్నిటిని కూడా నెక్స్ట్ వీక్లో ఇనాగ్రేషన్ చేసి చాలా కాలనీస్లలో లైన్స్ వేసినాయి. రిజర్వాయర్స్ కూడా ఇప్పుడు కట్టబోతా ఉన్నాం. ఇవన్నీ కంప్లీట్ అయిపోతే గతంలో జల్పల్లికి డ్రింకింగ్ వాటర్ కావాలంటే ఇబ్బంది ఉండేది. అట్లాంటిది ఇప్పుడు ప్రతి కాలనీకి ప్రతి బస్తీకి డ్రింకింగ్ వాటర్ లైన్ వేసుకొస్తున్నాం. రిజర్వాయర్స్ కూడా కట్టుకున్నాం. వాటన్నింటి పూర్తి చేసి వీలైనంత తొందరలో అందరికీ డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. हमारे जलपल्ली म्यूनसिपालिटी में हमारे एजुकेशन मिनिस्टर सविता अंद्राडी मैडम के हाथों 1 करोड़ 80 लाख का इफ्तिताह अमल में आया, जिसमें डेवलपमेंट वर्क्स सीसी रोड जो जलपल्ली और श्री राम कॉलोनी और हमारे पुरानी जलपल्ली का गांव है वहां पर बहुत खस्ता हालत थे. मैडम की अल्हम्दुलिल्लाह हमारे साथ हमेशा डेवलपमेंट के लिए हमेशा हमको बोलकर वहाँ पर रोड डलाए. हमारी नुमाइंदगी थी मैडम से कि अच्छे से अच्छा हमारे जलपल्ली म्यूनसिपालिटी में फंड लाकर काम करवाए. लेकिन अल्हम्दुलिल्लाह हमारे मैडम की जस्तजू थी, इनकी काबिशें थी कि आज हमको 70 करोड़ रुपए, पहले 45 करोड़ अभी 25 करोड़ जो जनाब केसीआर साहब से मैडम ने नुमाइंदगी करके हम खाली जलपल्ली के लिए, कभी हमारे हम जितने छोटे से बड़े हुए लेकिन अब तक इतना फंड यहाँ पर जलपल्ली म्यूनसिपालिटी में नहीं आया था. अल्हम्दुलिल्लाह मैडम का ममनून है, मशकूर है. यकीनन मैडम आने के बाद ही हमारे जलपल्ली म्यूनसिपालिटी की तरक्की हुई. जैसा मैडम बता रहे हैं कि पानी के सरबराही के लिए जो रिजर्वायर बनाए जा रहे हैं 60 लाख लीटर की एक टांकी 31 लाख. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू. आज जलपल्ली म्यूनसिपल में वार्ड नंबर 16 और वार्ड नंबर 17 में जो सीसी रोड्स का इनाग्रेशन किया गया आज पी सविता अंद्राडी मैडम साहिबा के एजुकेशन मिनिस्टर साहिबा के हाथों से, और हमारे यहाँ पे चेयरमैन साहब, हमारे तमाम काउंसलर्स और हमारे पार्टी के लीडर्स सभी लोग मौजूद थे. और उसी के साथ में यहाँ पर एक 16 नंबर वार्ड में और यहाँ पर एक चिल्ड्रंस पार्क के जो है ना एक मैडम साहिबा इनाग्रेशन किए, क्योंकि यहाँ के लोगों के लिए एक पार्क नहीं था. आज अल्हम्दुलिल्लाह अल्लाह ताला का फजल करम है, क्योंकि यहाँ पर पूरे हमारे जितने भी जलपल्ली म्यूनसिपालिटी के लोग हैं पूरे आकर यहाँ पर वॉक वगैरह कर सकते हैं. पूरे बच्चों को वगैरह इधर लेके आकर झूले वगैरह भी पूरे लगाए गए हैं. फ्री है यहाँ पर पूरा. आपको सुबह 5 बजे से 6 बजे से और सुबह शाम में 6 बजे तक यहाँ पर जो है ना पूरा फ्री आप लोगों को है. यहाँ पर आइए आप लोग, तमाम लोग आकर यहाँ पर जो है ना इस चीज़ का फ़ायदा उठाइए. यहाँ पर पैदल वॉक वगैरह पूरा कर सकते हैं. बहुत अच्छा है यहाँ पर. आप लोग तमाम हमारे काउंसलर्स, चेयरमैन साहब, हमारे एजुकेशन मिनिस्टर साहिबा का बहुत बहुत तहे दिल से शुक्रिया अदा करते हैं. अस्सलाम वालेकुम रहमतुल्लाह. जैसा आप देख सकते हैं कि मेरे हाथ में यूनिस्टोन, कितने ही सालों से अगर वो पत्थर आपके गुर्दों में हो या पित्ते में, ग्लैडर के भी जहाँ पत्थर होता है ऑपरेशन से नहीं निकलता, लेकिन ये दवा खाने के बाद वो आपको जो यूरिन के जरिए जो है पूरा होकर निकल जाएगा. जहाँ बड़े बड़े ऑपरेशन फेल हो जाते वहां पर ये दवा काम करती है. गुर्दे और पित्ते की पथरी ये प्रोडक्ट से गल जाती है, फिर दोबारा पथरी फॉर्म होने नहीं देती और इसमें कोई साइड इफेक्ट भी नहीं है. R&S यूनानी फार्मेसी, फर्स्ट फ्लोर अपोजिट कैनरा बैंक, बहादुरपुरा, एक्स रोड, हैदराबाद. खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की. 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूले. 7H न्यूज.